నేను బొజ్జల రిషితారెడ్డి. ఈ రోజు మేము శ్రీరామ్ నగర్ కాలనీలో ఇంటింటికి బొజ్జల ప్రోగ్రామ్ ప్రచారం చేస్తున్నాము. నేను ఒక మహిళగా ఇంటింటికి పోయి నా భర్త కోసం ఓటు అడుగుతున్నాను. అది ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా అడగొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ భాగంగా మా ప్రచారార్థం నడుస్తుంది, ప్రతి వార్డులో తిరుగుతుంది. మా ప్రచారార్థం వచ్చేటప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ బయట కొంతమంది తాగొచ్చి మాగారు ఫోటో పైన కొట్టి ఆపేసేయండి, కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు. అంటే ఒక మహిళగా నేను బయట పోయి అడగకూడదా, మేము ఓటు అడగకూడదా, మాకు అంత మాత్రం స్వతంత్రం లేదా తిరిగేదానికి అని నేను అడుగుతున్నాను. దీంట్లో ఏర్పేడు మండలం ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి, అంపాలం మురళి, దాని తర్వాత మోహన్ బోర్డు మెంబర్, వీళ్ళందరూ ఆ పార్టీ ఆఫీస్ దగ్గర తాగేసి మా బండికి అడ్డం పడి మళ్ళా ఉండే జాలక మేము ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళ బండి తిప్పి మా బండికి అడ్డం వచ్చి సౌండ్ పెంచేసి చాలా డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం?